కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చూస్తుంటే వైసీపీ నాయకులు పనిపాట లేకుండా అనవసరమైన విషయాలతో రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ 15వ డివిజన్ ఇన్ఛార్జ్ బండి దివాకర్ మండిపడ్డారు. నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని దినపత్రికలలో వచ్చిన కథనాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించారు. కడప నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలని చూస్తుంటే వారి దినపత్రికలో అవాస్తవాలను ప్రచురించడం దారుణమన్నారు. ఎన్టీఆర్ నగర్ నుండి ప్రకాష్ నగర్ కు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కొట్టేయలేదు ఆ లాస్ట్ నుంచి చూసుకో. జగన్ ఉన్నప్పుడు నెక్స్ట్ మాట్లాడలేదు ఇచ్చేటప్పుడు దేవుడు మేమైతే ఒకటే చెప్తాం, మాకు మేడం వచ్చినప్పటి నుంచి మంచిగా చేస్తుంది. నేను ఏమి రాండి మా మీరు రండి, ఇడికి రండి, రమ్మా ఇట్లా ఇడికి రా. ఎందుకు అందరికీ నమస్కారములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమంటే, నిన్నటి దినంన సాక్షి పేపర్లో బాబాయ్ బూచోళ్ళు అనే ఒక క్లిప్పింగ్ రావడం జరిగింది. దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అది సాక్షి పత్రికనా లేక కరపత్రికనా పాంప్లెటా అర్థం కావడం లేదు. ఎద్దు ఈనిందంటే ఘాట్లో కట్టేసి పోనే రకం వచ్చినారు మన వైసీపీ నాయకులు. అయితే మొన్న 18వ తారీఖున మన కడప స్వచ్ఛ కడప అనే భాగంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా గౌరవ పొలిట్ బ్యూరో సభ్యుడు వాసన్న గారు 14వ డివిజన్కు ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగినది. ఎందువల్ల రావడం జరిగిందంటే, ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో, ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే రోడ్లు డ్రైనేజీ లేదో అక్కడికి వచ్చి సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. నేనైతే ప్రకాష్ నగర్లో పెడదామనంటే ప్రకాష్ నగర్ వద్దు, స్లమ్ ఏరియా ఎక్కడుండి చెప్పండి అన్నాడు. అంటే ప్రకాష్ నగర్ కాదన్నా ఎన్టీఆర్ నగర్, ఆ ఎన్టీఆర్ నగర్కి వస్తామన్నాడు. ఆల్రెడీ ముందే ఎన్టీఆర్ నగర్లో ఇండ్ల పట్టాలకు కోసమని వాళ్ళు రెగ్యులైజ్ చేసేయాలా, మాకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదో ఇదో ఇక్కడ వాళ్ళు ప్రకాష్ నగర్ వాసులంతా ఇచ్చినారు, ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా వెనక ఎన్లార్స్మెంట్ చేసి తహసీల్దార్కు పంపించారు. తహసీల్దార్ గారు కూడా ఓకే చేసి కలెక్టర్ గారు కూడా పంపించారు. ఎంతమందికి? 39 మందికి క్లియర్గా 39 మంది 39 మందికి ఇవ్వడం జరిగింది. అది ఉంది కదా, ఇచ్చారు కదా. వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళు ఎవరెవరు నివాసాలు ఉండరో వాళ్ళందరికీ త్వరలో ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేసి దానిలో భాగంగా పక్కా ఇల్లు కూడా కట్టిస్తాము. ఇప్పుడైతే అందరూ చిన్న చిన్న గుడిసెల్లో కొట్టాలలో సంసారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఆ వచ్చిన వెనకమడే అందరి ఇంటికి పోయి ప్రతి ఒక్కరింటి దగ్గర పోయి ఏమా బాగుంటారన్నా, ఏమి సమస్యలు ఏమిటి, డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇండ్ల పట్టాలు అన్నిటి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కరెంటు లేదు, మాకు లైన్ లేదంటే వెనకమ్మడి ఇమీడియట్లీ అప్పుడే ఏడీ గారికి పిలిపించి వెనకమ్మడే మళ్ళా మరుసటి రోజే లైన్ ఇప్పించడం జరిగింది. తర్వాత ఏమైందంటే స్కూల్లో పెయింట్ నాడు నేడని మన వైసీపీ వాళ్ళు పెయింట్ బాగా అన్ని బిల్డింగ్లు పెయింట్లు వేసినారు. మరి ఇక్కడ స్కూల్కి వేయలేదు, ఎందుకు వేయలేదు వాళ్ళు? ఎందుకు మరమ్మతులు చేయలేదు? దాని ఉద్దేశం ఏమి అంటే ఈ ఎన్టీఆర్ నగర్ ఉండకూడదు, ఎన్టీఆర్ నగర్లో ఇల్లు ఉండకూడదు, ప్రజలు బాగుపడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన పని.